హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ రాణి. వెల్కమ్ టు మై ఛానల్ రాణి వ్లాగ్స్ 21. నేను ఈరోజు ఈ వీడియోలో మోపిదేవి అనే ఊర్లో ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయాన్ని చూపించబోతున్నాను. ఈ ఆలయం ఎక్కడుందంటే విజయవాడకి 70 కిలోమీటర్ దూరంలో ఉంది. కృష్ణా జిల్లాలో ఉంది. ఇక్కడ విశేషం ఏంటంటే ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి విగ్రహ రూపంలో కాకుండా శివలింగం రూపంలో ఉంటాడు. ఎక్కడ కూడా ఈ విధంగా ఉండదు. మనం ఎక్కడ కూడా శ్రీ సుబ్రహ్మణ్య స్వామిని మనం లింగం రూపంలో ఎక్కడ చూడం. ఇక్కడ ఉండే విశిష్టత ఇది. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి వచ్చి స్వయంభుగా వెలిశాడని చెబుతూ ఉంటారు. ఒక పుట్టలో శివలింగం బయటపడిందని ఇక్కడ చెబుతూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి దీనికి పురాణ కథ కూడా ఉంది. చెట్టు కింద ఉన్న సర్పాల ఆకారాల్లో ఉన్న విగ్రహాలు అవన్నీ కూడా. దీనికి పురాణ కథ ఏంటంటే సుబ్రహ్మణ్య స్వామి పాము రూపంలో ఇక్కడ తపస్సు చేసిన కారణంగా ఈ గ్రామానికి మోపిదేవి అనే పేరు వచ్చిందని చెప్తూ ఉంటారు. ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామిని సర్పాల దేవుడు అని కూడా పిలుస్తారు. 1783లో మోపిదేవి అనే ఈ ఊరిని వరదలు ముంచెత్తినప్పుడు ఈ శివలింగం బయటపడిందని చెప్తూ ఉంటారు. ఈ ఆలయంలో రాహు కేతువులకు పూజలు ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. ఇది శివలింగం. అయితే ఇక్కడ రకరకాల కోరికలతో ఈ ఆలయాన్ని సందర్శిస్తూ ఉంటారు భక్తులు. ముఖ్యంగా ఏంటంటే సంతానం లేని వాళ్ళు సంతానం కావాలనుకునే కోరికతో మహిళలు ఏం చేస్తారంటే కొత్త చీరతో తయారు చేసిన ఒక ఉయ్యాలని ఇక్కడ ఉండే చెట్టుకి కడుతూ ఉంటారు. మీరు చూస్తుంది అదే చెట్టు. అదేవిధంగా సర్పదోషం ఉంటే దాన్ని నివారణ చేయడానికి ఇక్కడ పిల్లలకి చెవులు కూడా కుట్టిస్తారు. అదేవిధంగా పెళ్లి చేసుకోవాలనుకునేవారు ఇక్కడ పొంగల్ నైవేద్యంగా పెడుతూ ఉంటారు. అదేవిధంగా అనారోగ్య సమస్యలు అనారోగ్యంతో ఏ సమస్యలు ఉన్నవారు కూడా ఇక్కడకు వచ్చి పూజలు చేసి వెళ్తూ ఉంటారు. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ సర్పాల ఆకారాల్లో నవగ్రహాలు ఉంటాయి. ఈ నవగ్రహాలకి పాలుతో అభిషేకం చేస్తూ ఉంటారు. ఇక్కడ ఈ ఆలయానికి చాలా చోట్ల నుంచి భక్తులు వచ్చి వెళ్తూ ఉంటారు. తెలంగాణ నుంచి కూడా ఇక్కడికి వచ్చి వెళ్తూ ఉంటారు. ఇక్కడ మీరు చూస్తుంది ఆకారంలో ఉన్న వాటికి పాలు అభిషేకం చేస్తూ ఉంటారు. అక్కడ పాలు అభిషేకంగా చేస్తూ ఉంటారు. అదేవిధంగా అక్కడే కొబ్బరికాయ కొడుతూ ఉంటారు. ఈ ఆలయంలో ఉన్న సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఇది ఆలయం బయట వైపు. ఇక్కడ చెట్టు లోపల చెట్టు ఉంటుంది. ఆ చెట్టుకి చుట్టూరు కూడా ఇలాగా సర్పాల విగ్రహాలు అయితే ఉంటూ ఉంటాయి. ఆ చెట్టుకే ఉయ్యాళ్ళు కడుతూ ఉంటారు. ఇక్కడ చూసినవి అన్నీ కూడా అవన్నీ ఉయ్యాళ్ళు కట్టారు. గుడ్డతో చేసిన ఉయ్యాళ్ళు, అదేవిధంగా చెక్కతో చేసిన ఉయ్యాళ్ళు కూడా ఇక్కడ కడుతూ ఉంటారు. ఇదంతా ఆలయం లోపల వైపే. అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఎప్పుడు కూడా అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఇక్కడ ప్రసాదం కౌంటరు. ఈ లోపలే అటువైపుగా వాష్రూమ్స్ కూడా ఉన్నాయి. ఈ ఆలయాన్ని చాలామంది వెళ్తూ ఉంటారు. ఈ ఆలయానికి మీరు కూడా వెళ్ళి దర్శించుకోండి సుబ్రహ్మణ్య స్వామిని.